హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వడపల్లి మురుగన్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం చెన్నైలో వడపల్లిలో ఉంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం దక్షిణ భారత దేవాలయాల సాంప్రదాయ పద్ధతుల్లో నిర్మించబడింది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రాజగోపురం స్కంద పురాణంలోని ఇతిహాసాలను చిత్రీకరించిన అనేక శ్లోకాలలోనూ కలిగి ఉంది. ప్రధాన దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి పళని ఆలయ విగ్రహాన్ని పోలి ఉంటుంది మరియు నిలబడి ఉన్న స్థితిలో ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో వరసిద్ధి వినాయకుడు, చొక్కానాథర్, మీనాక్షి అమ్మన్, కాళీ, భైరవ, వల్లి మరియు దేవసేనలతో సహా అనేక సన్నిధులు ఉన్నాయి. లోపల ప్రహారంలో దక్షిణామూర్తి, చండికేశ్వరుడు మరియు మహాలక్ష్మి వంటి సముదాయాలను చూడవచ్చు. అంగారకుడి కోసం ప్రత్యేక మందిరం ఉంది. దీన్ని పాలించే దేవుడు మురుగన్. 108 భరతనాట్య నృత్య సంజ్ఞలతో చిత్రీకరించబడిన తూర్పు గోపురం ఉంది. ఈ గోపురం 40.8 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయంలో వివాహాలు మరియు మతపరమైన ప్రసంగాలు జరిగే విశాలమైన హాల్ ఉంది. మురుగన్ కోసం ఒక బంగారు రథం నిర్మించబడింది. ఆలయం చెరువు ఆలయం ఎదురుగా ఉంటుంది. తాళవృక్షం అనేది ఒక అంజూరపు చెట్టు. దాని చుట్టూ భక్తులు సంతానం కోసం చిన్న ఉయ్యాలను కట్టుకుంటారు. పళని ఆలయానికి తీర్థయాత్ర చేయలేని వ్యక్తులు తమ కానుకలతో వడపల్లి ఆలయాన్ని సందర్శించవచ్చు అనే నమ్మకం ఇక్కడ చాలా బలంగా ఉంటుంది. పళని ఆండవర్ దక్షిణ పళనిలో మాదిరిగానే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఆయన కృప భక్తుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది మరియు వారు ఈ పవిత్ర ఆలయం యొక్క శక్తిని నమ్ముతారు. ఈ ఆలయంలో మాత్రమే మురుగన్ పాదరక్షలు ధరించి కనిపిస్తారు. ఇది అహంకారాన్ని తొలగించడానికి సూచిస్తుంది. తన భక్తులకు సహాయం చేయడానికి తొందరపడుతున్నానని సూచించడానికి ఎడమ పాదాన్ని ముందుకు ఉంచి నిలబడి ఉన్న భంగిమలో ఆయన కనిపిస్తారు. భక్తులు వెండి, బంగారాన్ని కానుకగా సమర్పిస్తూ ఉంటారు. కొందరు తమ నాలుకలను ఈటెలతో కప్పి, తలలను గుచ్చుకొని, చెవులను కుట్టి చీరలను అర్పిస్తారు. వారు పాల్కావడి మరియు పుష్పకావడిని ప్రత్యేక ప్రార్థనగా తీసుకుంటారు. జీవితంలోని సమస్యలకు సమాధానాలు కనుక్కోవడంలో భక్తులకు సహాయపడటానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. వివాహాలకు పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతున్నందున ఈ ఆలయంలో ఏటా సుమారు 7,000 వివాహాలు జరుగుతూ ఉంటాయి.